ఆయన నమస్తే అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్ రేపే రిలీజ్ కదా అన్న, ఎలా ఉండబోతుంది? ఇక రేపే రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఒక పేపర్ కటింగ్ లో ఒక 4 బస్తాలు చెప్పేసినాము. నింపుతున్నారు, పేపర్ కటింగ్లు అయితే అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక టికెట్లు కొంచెం అటు ఇటు అవుతున్నాయి మాకు. ఎలా అంటే ప్రీమియర్స్ పడతాయా లేదా అని చెప్పేసి ఆ డౌట్ లో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 7 AM ఆ తర్వాత 4 AM షోలు కూడా పడతాయని చెప్పేసి ఒక చిన్న నమ్మకం కోసం టికెట్లు అయితే కొంచెం తక్కువ తీసుకున్నాము. ఒకవేళ షో గానే కరెక్ట్ టైం కి పడితే మాత్రం మేము ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే దురంధర్ లో ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? అన్న దున్నేస్తాం అన్న. ఖచ్చితంగా ఏంటి అంత నమ్మకం ఎందుకు? అంటే అయినా మాకు దున్నినా దున్నకపోయినా నమ్మకం కాదన్న, మాకు ఒక ధైర్యం. కళ్యాణ్ బాబు, ద నేమ్ ఇస్ కళ్యాణ్ బాబు, ఆ ధైర్యం మాకు చాలు. ఆ ధైర్యం ఉంది కాబట్టి ఒకవేళ స్టోరీ లేకపోయినా పర్లేదు మాకు అన్నా. నేను దగ్గర 100 కెమెరాలకు చెప్పుకుంటా, ఇప్పుడు 110వ కెమెరా ఇవన్నీ. నేను ఒకటే చెప్తున్నాను, మాకు స్టోరీతో సంబంధం లేదు, మాకు దేంతో సంబంధం లేదు. మాకు అసలు ఏం లేకపోయినా పర్లేదు. ఈ రాజకీయాల్లో తిరిగినప్పుడు కళ్యాణ్ బాబు గారిగా హైప్ ఇచ్చిన కొన్ని సీన్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి 3 గంటల సినిమా అని చెప్పి కూర్చోబెట్టినా మేము చూసేస్తాం. ఇప్పుడు దురంధర్ కి ప్రీమియర్స్ అన్నారు, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. రెండు ఒకటే రోజు. సో మరి రెండిటి సినిమాలకి పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఉండాలన్నా, ఒకడు గెలవాలంటే ఒకడు ఓడాలి, ఖచ్చితంగా పోటీ ఉంటది. ఆ ఒకరు గెలుపు కోసం ఒక పోటీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి గెలుపు ఓటమి ఏదో ఒకటి అనుకుంటున్నారు అన్న. మేము ఏదైనా మనస్ఫూర్తిగా దాన్ని మేము తీసుకుంటాం అన్న. గెలుపు అయినా తీసుకుంటాము, ఓటమైనా తీసుకుంటాము. అంటే మా హీరో దగ్గర నుంచి నేర్చుకుంది అదే మేము. అంటే పార్ట్ 1 1200 crores కొట్టింది భయ్య దురంధర్. ఇప్పుడు పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 12,000 కొట్టుకోండి అన్న మీరు, మాకు అవసరం లేదు. ఇప్పుడు దురంధర్ వచ్చి ఎంతైనా కొట్టుకుపోయి మాకు సంబంధం లేదు. కళ్యాణ్ బాబు గారు మాకు కనబడ్డారా లేదా, మేము చూసామా లేదా, మాకు రావాల్సిన కలెక్షన్ మాకు వచ్చిందా లేదా, మాకు అది ఉంటే చాలు. సరే ఒక్క మాటలో ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ చూసాం కదా, ఆ రేంజ్ రీచ్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా బ్రో, ఆ హైప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆ రేంజ్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. దాంట్లో అసలు మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. కాలర్ మీద చేసుకొని చెప్పుకోవచ్చు. ఓజీకి అయితే ప్రీమియర్స్ పడ్డాయి, మంచి టాక్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిందాక. బట్ దీనికి ప్రీమియర్స్ లేవు కదా, దాన్ని ఎలా చూస్తారు? అంటే బ్రో లైక్ ఇప్పుడు మనకి రాజాసాబ్ అప్పుడు ప్రీమియర్స్ అనేవి కొంచెం ఆగిపోయినాయి. సో అక్కడ చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేస్తారు ఫ్యాన్స్ అందరు కూడా. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటుందని. సో మళ్ళీ వీళ్ళు ఇష్యూ ఫేస్ చేయకూడదు, టికెట్స్ అలాంటి విషయాలు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఎందుకురా బాబు, ఒకరోజు ఆపేసినా కూడా మాది తిట్టుకుంటారు, ఒకరోజే కదా, ఒకరోజు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతారని చెప్పి సో లైట్ తీసుకున్నట్టున్నారు గవర్నమెంట్. అంటే దురంధర్ ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రీమియర్స్ పడాలి, బట్ అవి క్యాన్సిల్ అయిపోయింది. రేపటి నుంచి 2 క్లాష్ ఉండబోతుంది కదా, సో ఎలా ఉండదు? క్లాష్ ఏమి ఉండదండి, ఈ సినిమా టికెట్ దొరికితే ఆ సినిమాకి వెళ్తారు అంతే. అది క్లాష్ ఎక్కడ ఉంది? చాలా బాగా హ్యాపీగా ఈ సినిమా కాబట్టి ఆ సినిమా అని చెప్పేసి ఇంకా ఆప్షనల్ గా హ్యాపీగా చూడకూడదు అనుకున్న సినిమాని కూడా చూసేస్తారు. అది ఇంకా ప్లస్ అందరికి అర్థమవుతుంది. అది అస్సలు మైనసే కాదు, పోటీ కూడా కాదు అసలు. ఎందుకంటే ఈ జోనర్ వేరు, ఆ జోనర్ వేరు, ఈ హీరో వేరు, ఆ హీరో వేరు. సో 2 చూడాలనుకున్న వాళ్ళు 2 చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడేస్తారు అన్నిటిని ఆదరిస్తారు, అన్నిటిని హిట్ చేస్తారు. ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్స్ గురించి నేను మాట్లాడి, ఎందుకంటే మన కట్అవుట్ పడిందంటే కలెక్షన్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. సో కలెక్షన్స్ గురించి మనం చెప్పకూడదు. మాకు ప్రీమియర్స్ వేయకపోయినా డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే ప్రీమియర్స్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ ఉండేది, కానీ ప్రీమియర్స్ లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఎందుకంటే దర్శనము మంచి గడియల్లోనే జరగాలి. అంటే ఇప్పుడు అమావాస్య బ్రో, కాబట్టి ఈ అమావాస్య గడియల్లో వేయొద్దని చెప్పేసి ప్రీమియర్స్ వేయట్లేదు. మీకు ఎవరికి అర్థమైతలేదు. 7 తర్వాత అమావాస్య దాటిద్ది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి శుభ గడియలు కాబట్టి మంచి రోజు, మంచి సంవత్సరము. ఆ తర్వాత ప్రీమియర్స్ కాకుండా మంచి షో పడితే అప్పుడు చూద్దామని చెప్పేసి ప్రీమియర్స్ చేయడం లేదు. మాకు కలెక్షన్ల రికార్డులు వద్దండి, మేము కలెక్షన్ల కోసం సినిమాలు తీయట్లేదండి. ఫ్యాన్స్ కోసము, ఆయన అభిమానించే వాళ్ళ అంటే ఆయన భక్తుల కోసము, ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసమే తీస్తున్నారు కాబట్టి ఆయన మా కలెక్షన్లతో అవసరం లేదు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలము. అది సో మాకు కలెక్షన్ లేకుండా మాకు ఎలా ఉన్నా మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడితే చాలు, ఆయన్ని చూసే చాలు అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తున్నారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, మీకోసం కూడా నేను చెప్పేస్తాను. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ 2 కలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేస్తున్నారు. ఆ తర్వాత దీంట్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనబడతారా అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తానన్న, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ కాదు, అక్కడ ఇక్కడ అది ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసిన సినిమాలన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసి థియేటర్లో పెట్టామని చూస్తాం మేము. ఇంకోటి ఆయన రాజకీయాల్లో తిరిగినప్పుడు ఆయన ఒక చిన్న వీడియో క్లిప్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి థియేటర్లో 3 గంటలు దాన్ని ఎడిట్ చేసి 3 గంటలు పెట్టేసినా చూస్తాం మేము. అలాంటి వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన అభిమానించేటోళ్ళము, ఖచ్చితంగా చూస్తాము, చూసి తీరుతాము. అంటే నేను అది చెప్పలేదు, చాలా మంది చెప్పేది నేను చెప్తున్నాను. ఇప్పుడు కొందరు చెప్పారు కదా, భీమ్లా నాయక్, భగత్ ఏమంటారు, గబ్బర్ సింగ్ 2 కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నట్టు. అలానే లేదండి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇవ్వలేదు కదా,
సో దాని కారణంగా దీనికి కూడా ఇస్తే ఎక్కడ కాంట్రవర్సీ ఎక్కడ గొడవలు అయితే అని చెప్పేసి ఆ ఉద్దేశంగా ఇవ్వలేదు అని చెప్పి. ఇక సినిమాలో కూర్చోబెట్టకపోవడం ఆయన ఇష్టం అది. సో వన్స్ ఇంటర్వెల్ వరకు చూస్తారు జనాలు. ఆయన ఒకవేళ సినిమాకి ఖచ్చితంగా ఓకే దీనికి 4 కాదురా బాబు 10 గంటలైనా కూర్చోవచ్చు అనే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు కూర్చున్నాము కూడా, ఒక్కొక్క సినిమాని 2-3 సార్లు రిపీట్ చేసి చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ సినిమా కూడా అలాంటి ఇంట్రెస్ట్ తోటి అలాంటి ఒక దీంతో వచ్చింది అనుకో, హైప్ తోటి, సో ఖచ్చితంగా చూస్తారు. దాంట్లో ఇలాంటి మంచి మూవ్స్ ఉన్నాయనుకో ఖచ్చితంగా చూస్తారు, చూడనేం లేదు. ఒకవేళ సినిమా ఏమైనా దొబ్బెట్టేలా ఉందనుకో ఇంటర్వ్యూలో వేసి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది. 4 గంటలు ఎవడు కూర్చుంటాడు, టైం ఎవడు వేస్ట్ చేసుకోలేడు కదా బాగాలేకపోతే. అలా మొత్తం మీద ఏంటంటే ఈ రెండు సినిమాలు ఉస్తాద్ ఇంకా ఈ దురంధర్ ఈ రెండు సినిమాలు ఒకటే సమయంలో రావడం వల్ల మరి చాలా మంది ఆడియన్స్ ఉంటా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటా ఉంటారు, ఇబ్బంది అయితే ఉంటదేమో కదా ఎంతో కొంత, అది కూడా పండుగ రోజు అంటే. సో ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవ్వడం లేదు. కాకపోతే ఇప్పుడు దురంధర్ ఏంటంటే దగ్గర 1200 కోట్లు క్రాస్ చేసి కలెక్ట్ చేసి వస్తున్న సినిమా. అది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే రీసెంట్గా ఓజీ కొంచెం హైప్తో వచ్చిన సినిమా. ఇది కూడా ఒక మంచి హైప్తోనే వస్తుంది అనుకోండి. కాకపోతే అదేంటంటే పార్ట్ 1 కాకుండా 2 కాబట్టి దానికి ఇంకొంచెం గట్టి హైప్ ఉంటుంది. చూసేటోళ్ళు దాన్ని చూస్తారు, దీన్ని చూస్తారు. ఆ తర్వాత టాక్ని బట్టి అయితే వెళ్ళిపోతారు. అది పెద్ద విషయం కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి వచ్చేంత కలెక్షన్ మాకు అవసరం లేదు. మాకు రావాల్సినంత కలెక్షన్ మాకు వచ్చి మా సినిమా హిట్ అయితే చాలు మాకు. దురంధర్ 1 సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అంటే ఓటీటీస్ లో రాకుండా ముందుగానే 2 సినిమా రిలీజ్ చేస్తా ఉన్నారు కదా. ఇది ఒక మంచి విషయం అనుకోవాలి నా వరకు అయితే. ఎందుకంటే నువ్వు పార్ట్ 1 అంటే ఇంత ఫాస్ట్గా రావడం కొంచెం ఇబ్బందే. ఇంకో 2-3 నెలలు గ్యాప్ ఇవ్వాల్సిందేమో. ఎందుకంటే ఈ ఫస్ట్ పార్ట్ 1 చాలా మంది దగ్గర రీచ్ అవ్వక ముందే పార్ట్ 2 వచ్చేసింది అనుకో మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఒకవేళ పార్ట్ 1 చూసేటప్పుడు ఖచ్చితంగా పార్ట్ 2 చూడాలంటే ఇదో ఓటీటీలో మనం వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తారు చూడు, అలా రిలీజ్ చేశాడు భయ్య. ఇది కూడా ఒక రకంగా మంచిది, ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన విషయం అంతే.